హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఇది ఒక చిన్న మా ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట. ఫంక్షన్ అంటే ఏంటి, మా చిన్న బాబు బర్త్డే అండి. ఆ బర్త్డేకి సంబంధించిన ఫంక్షన్ చిన్నపాటి నా చిన్న ప్రపంచంలో ఒక చిన్న పార్టీ లాగా చేసుకున్నాం అనమాట. దాని గురించి మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది మీకు చూపించాలని, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని ఇక నేను ఈ వీడియోని మీకు పెడతాం జరుగుతుందనమాట. సో ఏంటంటేనండి, ప్రతి సంవత్సరము పెద్ద బాబుది కానీ చిన్న బాబుది కానీ బర్త్డే రోజు మార్నింగ్ అండి కంపల్సరీగా మేము ఇంట్లో స్వీట్ చేసి వాళ్ళకి చక్కగా తంది కానీ లేకపోతే చిన్న బాబుది కానీ ఎవరిదైనా సరే బర్త్డే వస్తే కనుక స్వీట్ కంపల్సరీగా మార్నింగే స్వీట్ చేసేసి వాడికి తలస్నానం అది చేపించేసి కొత్త బట్టలు అవి వేసి వాళ్ళ డాడీ నేను వాళ్ళ అన్నయ్య అందరం కలిసి ఇట్లా స్వీట్ చేసుకొని వాళ్ళకి పెడతాము. మాకు ముందు నుంచి వస్తున్న అలవాటు అనమాట అండి. సో అందుకని మార్నింగ్ లేవగానే వాడికి స్నానం చేసేసుకొని నేనైతే స్వీట్ చేశానండి. చక్కగా ఖీర్ చేశాను అనమాట. సేమియా ఖీర్ చేశాను. అది వాడికి వాళ్ళ డాడీ పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత నేను వాళ్ళ అన్నయ్య కూడా చక్కగా వాడికి ఆ స్వీట్ అనేది తినిపించేసి వాడికి బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇది మా కుటుంబంలో కంపల్సరీగా జరిగే ఆనవాయితీ అనమాట. ఇది కంపల్సరీ. అసలు ముందు బర్త్డే చేసుకుంటామా లేదా అనేది తర్వాత అయితే అసలు ముందైతే కంపల్సరీగా స్వీట్ అనేది అయితే కంపల్సరీగా చేస్తానండి పిల్లల కోసం. చేసి వాళ్ళకి ఫస్ట్ విషెస్ అనేది మేము చెప్తాం అనమాట. అది నాకు చాలా ఆనందం అనమాట, అట్లా చెప్పడము అట్లా చేయడము. చేసిన తర్వాత ఇక అంతా అయిపోయింది. ఇక వాడు నేను ట్యూషన్కి వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఇక నేను రెడీ అయిపోయి, అంటే సండే కొంచెం రష్గా ఉంటుందని చెప్పేసి వాడికి బట్టలు తీసుకురావడానికి వెళ్ళలేదనమాట. సో అందుకని ఇంకా రెడీ అయిపోయి వాడిని తీసుకొని వెళ్ళి బట్టలు తీసుకొద్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట అండి. సో ఇక వెళదామని చెప్పేసి రెడీ అయ్యాము. అలాగే ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని మీతో చెప్తున్నాను అనమాట. నిజంగా ఇలా నా ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ ఇలా ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ తెలియపరచడం నిజంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉందన్నమాట. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని అంతటిని కూడా చూసి మా చిన్నబాబుకి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. చాలా చాలా సంతోషం అండి, చాలా ఆనందం అనమాట. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను అలా చేసుకుంటా వాళ్ళని సంతోషపరుస్తూ మనం కూడా వాళ్ళని చూసి సంతోషపడతాం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అది ఇంకా సరే అండి, షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన బట్టలు అవి తీసుకున్నాము. విజయవాడకు వెళ్ళాం అనమాట. అసలు మామూలు వర్షం కాదండి విజయవాడలో, అసలు కుంభ వృష్టి అనమాట వర్షం. ఇక ఎలాగైతే వెళ్ళాము, తీసుకున్నాము, వాడికి కావాల్సినవి తీపిచ్చేసుకున్నాను. ఇక ఇంటికి తిరిగి వచ్చామన్నమాట. తిరిగి వచ్చేసిన తర్వాత మా వారన్నారు, ఇంట్లో ఏం వండకు, నేను బయట నుంచి ఏమన్నా తీసుకొస్తాను డిన్నర్ అని చెప్పేసి అన్నారు. సో అలాగే అత్తయ్య వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఇక వాళ్ళు అప్పుడు దాకా ఎలా ఉంటారులే అంటే మా వారు వచ్చేపాటికి 9 అలా అవుతుందన్నమాట. సో ఆయన వచ్చే వరకు ఎలా ఉంటారులే అని చెప్పేసి కొంచెం పన్నీర్ కూర వండేసేసి చపాతీ చేద్దామని చెప్పేసి కలిపి అది మీకు చూపిస్తున్నాను అనమాట. సో చపాతీ పిండి కూడా కలిపేసేసి పన్నీర్ కూర కూడా ఉండేసి, అంటే అది ఫుల్ వీడియో అనేది ఏం తీయలేదండి, జస్ట్ ఒక చిన్న వీడియోగా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట. చేసేసి చక్కగా వాళ్ళకి పెట్టేసేద్దాంలో వేడివేడిగా తింటారు. ఇక ఆయన వచ్చేపాటికి ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పన్నీర్ కర్రీ వండేసేసాను, చపాతీ కూడా చేసాను. చక్కగా తినేసారు అత్తయ్య వాళ్ళు. ఇక ఈయన కూడా వచ్చేసారనమాట. వస్తా కేకు బిర్యానీ తీసుకొని వచ్చారు. ఇక అయితే మొదలైపోయిందండి నా చిన్నపాటి క్యూట్ ఫ్యామిలీతో, నా చిన్న ప్రపంచంలో నా సొంత వాళ్ళందరితో కలిసి చిన్నపాటి సెలబ్రేషన్ అనమాట. చాలా సంతోషం అనిపించింది. సెలబ్రేషన్ అంటే హడావుడిగా డెకరేషన్లు అవి ఏం చేయమండి మేము. అవన్నీ అంటే ఇష్టం లేదు అని కాదు, అవన్నీ ఎందుకులే అని చెప్పేసి చేయలేదనమాట. జస్ట్ మా వాళ్ళతో కలిపి చేసుకుంటున్నాం అనమాట. అలా కట్ చేస్తున్నారు ఏంటండి, లక్కీది కదా బర్త్డే, మీ అందరూ కట్ చేస్తున్నారని నేను అనుకోవచ్చు. అకేషన్ ఏదైనా కానివ్వండి, మేము నలుగురు కంపల్సరీగా కట్ చేస్తామన్నమాట. అది మాకు అలవాటు అనమాట. అట్లా చాలా సంతోషం అనిపించింది. ముగ్గురు అంటే బాబుకి బ్లూ కలర్ అట్లా తీసుకొచ్చాను, ప్యాంటు షర్ట్. ఇక వాళ్ళ డాడీ అన్నారు ముగ్గురు ఒకే కలర్ వేసుకుందాం నాన్న అని చెప్పేసి అనగానే ఇక ముగ్గురు కలిసి ఒకే కలర్ వేసుకున్నారనమాట. వైట్ షర్ట్లు వేసుకున్నారు ముగ్గురు. చాలా సంతోషం అనిపించిందండి. ఇక కేక్ కటింగ్ అయితే జరిగిపోయింది. ఇక వాళ్ళ డాడీ కూడా పెట్టేసేసారు. ఇక నేను కూడా పెడుతున్నాను అనమాట. ఇది నేను మా చిన్నబాబు బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్న శారీ అనమాట అండి. ఎలా ఉందో
కమెంట్ చేయండి. అలాగే ఇక మా వాళ్ళు ఉన్నారుగా, మా పిల్లలు, మా మేనగోడళ్ళు వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళ అత్తయ్య వీళ్ళందరూ ఉన్నారుగా, వాడిని కొంచెం సేపు ఆట పట్టించారనమాట. చాలా సంతోషం అనిపించింది. అలాగే అత్తయ్య, ఆడపడుచు కూడా చక్కగా వాడికి కేక్ అయితే పెట్టేసేసారు. ఇలా అంటే హడావుడి లేకుండా ఎక్స్ట్రా ఎక్కువ కాకుండా జస్ట్ మా ఫ్యామిలీ వరకే ఇట్లా చేసుకుంటాం అనమాట. బర్త్డేస్ అనేవి మేము బాగా బాగా ఫుల్ ఆఫ్గా సెలబ్రేషన్ అనేవి చేయమండి. జస్ట్ మా వాళ్ళతో కలిపి చేసేసుకుంటాం అనమాట. ఏమన్నా పెట్టుకోవాలి అనే ఆలోచన ఉంటే కనుక కంపల్సరీగా మా వాళ్ళందరినీ పిలుచుకుంటాం అనమాట. ఇక చక్కగా అందరూ వచ్చి కేకులు పెట్టేస్తున్నారు. అత్తయ్య కూడా పెట్టేసేసారు. ఇక వాళ్ళ చిన్న నాయనమ్మ అనమాట ఆవిడేమో పెద్ద నాయనమ్మ. చక్కగా వాళ్ళు కూడా కేక్ పెడుతుంటే, మామ నువ్వు కూడా నుంచో ఫోటో దిగాలని చెప్పేసి అంటున్నాడు మా లక్కీ బాబు. చాలా సంతోషం అండి. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు నిజంగా మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తాయి, చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక అలా జరుగుతుందనమాట. మా చిన్నబాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే పిల్లల హడావుడితో ఆ రూమ్ అంతా అత్తయ్య వాళ్ళు, ఆడపడుచు, చిన్న ఆడపడుచు, మా చెల్లి వాళ్ళు, మరేమో మా మేనగోడలు వీళ్ళందరితో కలిసి చాలా సరదాగా జరిగిందనమాట. చాలా సంతోషం అనిపించిందండి. ఏంటంటే వాడిని బాగా ఆట పట్టించేసేసారు వాళ్ళందరూ కలిసి. వాడికేమో ఫేస్కి ఆ కేక్ అది రాయొద్దు అని చెప్పేసి అంటే మా మేనగోడళ్ళు, మా చెల్లి, మా అను వీళ్ళందరూ కలిసి వాడికి ఫేస్ అంతా కేక్ రాశారనమాట. రాసేస్తే వాడు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఏమవదులే నాన్న, ఇలాంటి టైంలోనే కదా అని చెప్పేసి వాడికి నేను సర్దుబాటు చేశాను. ఇక ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. అసలు ఇలా అంటే వాడికి బాగోలేదు యాక్చువల్గా అయితే. మమ్మీ ఏం వద్దులే మమ్మీ అని చెప్పేసి అన్నాడు. మరి మళ్ళీ వాడు డిసప్పాయింట్ అయిపోతాడులే అని చెప్పేసి ఇక నేనే ఆలోచించి లేదులే ప్రతి ఇయర్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కదా నాన్న అని చెప్పేసి ఆలోచించి వాడిని తీసుకొని వెళ్ళి వాడికి బట్టలు అవి ఇప్పించేసి ఇలా చిన్నగా చేయడం జరిగిందనమాట. అంటే అసలు యాక్చువల్గా నేను ఇంట్లోనే చేసుకోవాలి బిర్యానీ ఇవన్నీ చేద్దామని చెప్పేసి కొంచెం మా వాళ్ళందరినీ పిలుచుకొని కొంచెం చేసుకొని అందరికీ భోజనం పెట్టుకుందామన్న ప్రిపరేషన్లో అయితే ఉన్నాము నేను మా హస్బెండ్. కాకపోతే కొంచెం వాడికి హెల్త్ పరంగా బాగోలేదని ఇక తనైతే ఏం వద్దులే, ఇక ఇన్స్ వాళ్ళు తింటాను అంటే కనుక నాకు కాల్ చేయి, నేను తీసుకొస్తానని చెప్పేసి అన్నారనమాట. సో ఇక అందుకని ఇక నేను ఇంట్లో ఏం ప్రిపరేషన్ చేయలేదండి. మా వారే వస్తా తీసుకొని వచ్చేసేసారు. అట్లా జరిగిందనమాట. ఇక ఇంట్లో కొంచెం నేను చెప్పాను కండి ముందు మీకు, కొంచెం పన్నీర్ కర్రీ చేసి చపాతీ అయితే చేశాను. చక్కగా తినేసారనమాట పిల్లలు, మా అత్తగారు, మా ఆడపడుచు వీళ్ళందరూ. తినేసిన తర్వాత ఇక ఆయన కూడా వచ్చారు. సెలబ్రేషన్ అయితే మొదలైపోయింది. అందరు కేక్ అయితే కటింగ్ అయిపోయింది, అందరికీ పెట్టేసేసాను. అందరు తింటున్నారు. కేక్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే ఏంటంటే మా వారు ఎక్కువ తీసుకురాలేదండి. కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మా వాళ్ళందరూ. అది మరి చిన్న పీసెస్ లాగే వస్తాయిగా, ఏంటి బియ్య అలా తీసుకొచ్చావు అని చెప్పేసి అన్నారనమాట. సో అలా జరిగిందండి. ఫొటోస్ అయితే దిగాము. చాలా సరదాగా చాలా ఫన్నీగా జరిగిందనమాట. నేను మా అత్తయ్య ఒక ఫోటో కూడా దిగామన్నమాట. ఫోటో దిగాము ప్లస్ చిన్న వీడియో కూడా అనమాట. చూశారు కండి మా సెలబ్రేషన్ ఎలా జరిగింది ఏంటనేది మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. హడావుడి లేకుండా కంగారుగా ఏం లేకుండా జస్ట్ సింపుల్గా చేసుకుంటాం అనమాట. ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంతేనండి, మేము ఇలాగే చేసుకుంటాము హడావుడి ఏం లేకుండా. ఇక కేక్ అయితే అందరికీ పెట్టిన తర్వాత ఏం మిగలలేదనమాట. జస్ట్ ఒక చిన్న పీస్ ఉంటే అది నేను టేస్ట్ చేశాను. ఇక అందరైతే వెళ్ళిపోయారండి. కేకులు అయితే తినేసి కూల్ డ్రింక్ అయితే తాగేసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు తినను అంటే వాళ్ళకి కొంచెం బాక్స్లో పెట్టి పంపించాను అనమాట. ఇక సో మేమైతే అందరం భోజనం దగ్గర కూర్చున్నాము. ఇక మా వారు మాకెప్పుడు తీసుకొచ్చే రెస్టారెంట్ నుంచి అయితే తీసుకొచ్చారండి బిర్యానీ. అస్సలు బిర్యానీ అయితే అసలు చాలా టేస్టీగా ఉందండి. స్మోకీ ఫ్లేవర్తో ఉందన్నమాట. చికెన్ కూడా చక్కగా ఉడికిందనమాట. చాలా బాగుంది. ఇక అందరం కలిసి అలా కూర్చొని హాయిగా భోజనం అయితే చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా మీతో కంపల్సరీగా షేర్ చేసుకోవాలనిపించిందండి. ఎందుకు అంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇక సో మా చిన్న బాబు అయితే బాగా అలసిపోయాడు పాపం. ఇక వీళ్ళందరూ వచ్చి పలకరిస్తాము అంటే వీళ్ళంటే ఎవరు మా వాళ్ళేనండి. ఇక వాళ్ళతో మాట్లాడతాము అలా కూర్చొని ఇక మమ్మీ ఆకలేస్తుందని చెప్పేసి అన్నాడని చెప్పేసి ఇక అన్నీ ఇక మేము అలా అందరం ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తింటాం అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకని ఎక్కువ మేము కలిసి కూర్చొని తింటాం అనమాట భోజనం అనేది. నిజంగా చెప్తున్నానండి, మా వారు తీసుకొచ్చిన బిర్యానీ నిజంగా
అది నేను పేరైతే తను అడగలేదులే కానీ ఎప్పుడూ అక్కడ నుంచే తీసుకొస్తారు. చాలా చాలా బాగుంటుందన్నమాట, టేస్ట్గా ఉంటుంది చాలా, అసలు తినే కొద్ది కూడా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ పీసెస్ కూడా అండి స్మోకీ ఫ్లేవర్ వచ్చేసేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. సో ఇక అలా జరిగిందండి ఇక మా బర్త్డే సెలబ్రేషన్ అయితే, మా చిన్న బాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే. సో వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. కంపల్సరీగా వీడియోని అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా నేను మాట్లాడే విధానం కానీ లేకపోతే నా వీడియోస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే కంపల్సరీగా మీరు నా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి, నేను సరి చేసుకుంటాను. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, తప్పకుండా వీడియోని అనేది లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి తప్పకుండా. ఇదండి ఈరోజు వీడియో అయితే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో రూపం ద్వారా మీకు తెలియపరచాలనుకున్నాను, అలాగే తెలియపరిచాను. అలాగే వీడియోని అంతటిని చూస్తారనుకుంటున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ అండి అందరూ.